హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అనగా 8/1/2025 తారీఖు ఈరోజు మన అనంతపురంలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈరోజు ఓపెన్ చేయబడింది. అది ఎవరి చేతుల మీదుగా అంటే మన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి చేతుల మీదుగా మనకి ఓపెన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మన వీడియోలో అన్నీ కూడా చూడొచ్చు అనమాట. సార్ వచ్చింది, ఓపెన్ చేసిందని కూడా ఓకే అండి. మనకు ఎమ్మెల్యే ప్రసాద్ గారు, దగ్గుపాటి ప్రసాద్ గారు వచ్చారు. మొత్తం అందరూ కూడా వెయిటింగ్ అండి. 7 o'clock అంతా ఈవినింగ్ వచ్చాడు. ఆయనకి పూల బొకేతో మొత్తం సత్కరించడం జరిగింది. రఘు గారు, మన ఈ ఎగ్జిబిషన్కి ఇన్ఛార్జ్ రఘు గారని ఓపెన్ చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. అనంతపురంలోని ఇది ఎగ్జిబిషన్ అండి. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకు గుత్తి రోడ్లో ఉంటుంది. ఈ ఎమ్మెల్యే చేతుల మీదుగా మొత్తం ఎగ్జిబిషన్ ఓపెన్ చేయబడిందండి. అలాగే ఓపెన్ చేసిన తర్వాత చాలామంది కొంతమంది ఫోటోలు దిగడం జరిగింది. మొత్తం అంతా ఈ కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ అయింది. అయితే ఈ ఎగ్జిబిషన్లో చాలా 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 అద్భుతమైనటువంటి కళాఖండాల ఫోటోలన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడ కాశ్మీర్లో ఎలాగైతే చల్లదనం ఉంటుందో, ఎప్పుడూ కూడా మంచు ఎలాగైతే ఉంటుందో ఆ లొకేషన్ ఇక్కడ పెట్టినట్లుగా ఉంటుందండి. చాలా అద్భుతంగా తయారు చేశారు. ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు పెట్టేటువంటి వ్యూ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యూ అనేది నచ్చుతుంది. ఇది అసలు మనకు మంచు పర్వతాల్లో చెట్లు ఉంటే ఆ చెట్ల మీద మంచు కురిస్తే ఏ విధంగా అయితే మనకు కనిపిస్తుందో అలాంటి వ్యూని, అలాంటి ఎన్విరాన్మెంట్ని ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. చాలా అసలు ఈ డెకరేషన్స్ అన్నీ నిజంగా చాలా బాగా చేశారు. మంచి పూల మొక్కలతో, మంచు గడ్డలతో అలాగా ఉన్నట్లుగా ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఈ వ్యూ మాత్రము చాలా 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 అద్భుతంగా మాత్రం తీసుకొచ్చారండి. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇదంతా కూడా మీరు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆహ్లాదకరంగా చాలా బాగా అనిపిస్తుంది ఇదంతా కూడా అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత అసలు కొన్ని ఈ ఇల్లులాగా కట్టడం జరిగింది. అంటే మంచు పర్వతాల్లో ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది, చెట్లుంటే ఎలా ఉంటుంది, ఆ చెట్లకి పళ్ళు పండ్లు కాస్తే ఎలా ఉంటుంది అనేది మొత్తం ఇక్కడంతా చూపించడం జరిగిందనమాట. చూడండి, ఇల్లు చిన్న చిన్న గుడిసెల్లాగా కట్టి వాటి మీద మంచు పడితే ఏ విధంగా ఉంటుంది అనేది మనము ఆ కాశ్మీర్కి వెళ్ళి మనం చూడలేము. అయితే ఇక్కడ మనకు చూపించారు. ఇక్కడ మంచు ఒక పర్వతంలో వాటర్ వస్తే ఎలా ఉంటుందని చూపించారు. ఒక కొలను ఉంటే ఎలా ఉంటుంది మంచుగడ్డల మధ్యలో అనేది ఒకటి చూపించారు ఇక్కడ. ఇవన్నీ కూడా చాలా 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 అద్భుతంగా చూపించారు. అలాగే కొన్ని పెద్ద పెద్ద భవనాలు ఉంటే ఎలా ఉంటాయి అన్నది కూడా ఒక లొకేషన్ ఇక్కడ తీసుకొచ్చారనమాట. ఇటు మనకు లోపలికి వెళ్తే ఇక్కడంతా కూడా మొత్తం షాపింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ షాపింగ్లో మొత్తం ఆడవాళ్ళకు సంబంధించినటువంటి గాజులు కావచ్చు, అలాగే పిల్లలకు సంబంధించినటువంటి బొమ్మలు కావచ్చు. అలాగే ఎగ్జిబిషన్ అంటే మనం చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది కొన్ని ఆటలు ఒక బాళ్ళతో వేసేటివి కానీ, రింగులు వేసేటివి కానీ, ఇలాగ మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన అనంతపురంలోని చాలా 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 విషయాలు మనం తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి మీరు నా వీడియో ముందుగా చూడాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ చేసి తర్వాత మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, అంతా వ్యూ చూడండి. అన్ని రకాల వస్తువులు ఇక్కడ అన్నీ ఉన్నాయి. మన తినుబండరాలు కూడా చాలా ఉన్నాయండి. ఇక్కడ వస్తే ఎంటర్టైన్మెంట్ కానీ, అలాగే ప్లేయింగ్స్ కానీ, గేమ్స్ కానీ, తినేటివి కానీ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా అన్నీ చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మొత్తం వీడియో చూడండి. మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా నేను ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఓకే, అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.